ఎన్నిసార్లు చేసిన అంతే. ఏంటమ్మా ఏమైంది? ఏ లేదురా బాబు, ఉమ్, అసలు జీవితంలో ఏదైనా చేయొచ్చు కానీ ఉమ్. ఎదటోడికి అప్పు మాత్రం అసలు ఇవ్వకూడదురా బాబు. అది చాలా నిజంరా నాయన. నేను చూడు అప్పిచ్చి చాలా తంటాలు పడుతున్నాను. అసలు విషయం ఏంటంటే ఉమ్, మొన్న వాడెవడ కానీ ఉమ్, మా బామ్మ చనిపోయిందిరా, డబ్బులు కావాలరా, సభని ఊరిగించాలరా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఉమ్, సరేలే, చనిపోయిన బాధలు ఉన్నాడు కదా నిచ్చాను డబ్బులు. ఉమ్. తీరా చూస్తే అక్కడికి వెళ్తే వాళ్ళ బామ్మ శవం వల్ల కాడ ఏం లేదు. ఆ, మేఘనాబా రెస్టారెంట్ లో ఫుల్గా దొబ్బి తాగుతున్నాడు కదా. సరే నాయన, దొంగన కొడుకులు ఉంటారు ఈ రోజుల్లో, ఎవడైనా నమ్మకూడదు. నీ లైఫ్ లోనే కాదురా మామ, నా లైఫ్ లో కూడా ఇలాంటి అదవులు ఉంటారు. నీకేం జరిగిందిరా మామ? ఒకడు వచ్చేసి ఇంకేముంది, మా చెల్లికి బాగలేదని చెప్పి హాస్పిటల్ కానీ డబ్బులు పట్టుకుపోయాడు. నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు 5 నెలలు అయింది, ఇంతవరకు ఫోన్ చేసి సమాధానం లేదు, మనిషి కనపట్టలేదు. అలా ఉండే, ఎవరిని నమ్మకూడదురా బాబు ఈ రోజుల్లో. అసలు చూడు, అసలు ఎన్నిసార్లు చేస్తున్నాను చూడు, ఒకసారి కూడా ఫోన్ చేసి సమాధానం మాట్లాడు. నీ అమ్మ 20 మిస్డ్ కాల్స్, ఒక్క కాల్ కూడా అటెండ్ చేయలేదు. దరిద్ర పదాలు. ఫోన్ సమాధానం తీయట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూశాను రా. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ నర్సు వేసుకుని తిరుగుతున్నాడని తెలిసింది మామ. అవునరా బాబు. అది కాదురా, ఉమ్, ఇంకో విషయం ఏంటంటే ఆ, మా ఇంటి పక్కన భాస్కర్ ఉంటాడు. ఓకే. వాడి చెల్లికి పెళ్లి చేయాలని చెప్పేసి నన్ను డబ్బులు అడిగాడు. ఉమ్, సరేలే, వాడి చెల్లి అంటే మన కూడా చెల్లి లాంటిదే కదా అని ఆ ఉద్దేశం తెచ్చాను. ఓకే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ అంటే చెప్పనా, వాడి చెల్లికి మళ్ళీ పెళ్ళంట. మళ్ళీ పెళ్ళి ఏంట్రా? అంతే కదా మరి. ముందు మొగుడు ఏమయ్యాడు? దీంతో వేగలేపాడు. ఇప్పుడు వచ్చే కదా కొత్త తీర్పులు, ఎవరికి నచ్చినట్టుగా వాడు ఉంటేనే దాన్ని ఇలా అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటి, వాడు కాకపోతే ఇంకోటి అన్నట్టుగా. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు. అంతేలే, అందరూ అలాగే తయారయ్యారు ఇంకా. ఆ అరే మామ, ఆ. ఈ రోజుల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ మోసాలు చేస్తున్నారు బాబు. ఇది మాత్రం నిజమే. రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చి మా పిల్లలకు బాగాలేదని చెప్పి ఒక 10,000 డబ్బులు అడిగింది. సరే బాధపడుతుంది కదా అని చెప్పి ఒక 10,000 డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెల రోజులు ఇచ్చేద్దానని చెప్పింది. నెల తర్వాత కనపడింది. ఏమ్మా డబ్బులు అని అడిగా. ఎక్కడికి వెళ్తానండి, ఊర్లోనే ఉంటారు కదా, ఇస్తానులే అని చెప్తుంది. అదేంటిది? ఏ రోజు అడిగితే ఆ రోజు అదే అని చెప్తుంది. అదేంటి అసలు? సరే అని చెప్పి ఒక రోజు రోడ్డు అమ్మటి వెళ్తుంటే వీడియోలు తీసుకుంటుంది. వీడియోలు తీసుకుంటుందా? వీడియోలు తీసుకుంటుంది కదా అని చెప్పి వెళ్ళి డబ్బులు అడిగాను. మా దగ్గర ఎక్కడ ఉండేయండి, మీరు ఇచ్చిన డబ్బులు ఎట్టి ఫోన్ కొనుక్కున్నాను, అవి ఫోన్ రీల్స్ చేస్తున్నాను, అప్పుడు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇస్తానని చెప్పింది. ఏంటి, రీల్స్ కోసం డబ్బులు అడిగిందా నిన్న? అమ్మ జీవితం ఇలా ఉన్నారంటే రావు వెళ్ళాడు. ఇచ్చి ఈ రోజుల్లో అసలు డబ్బులు అనేది ఎవ్వరికి ఇవ్వకూడదు. నాకు చాలా బుద్ధి వచ్చింది. ఈ రోజు నుంచి ఎవరు డబ్బులు అడిగినా సరే ఒక్కళ్ళు ఇవ్వని చెప్పేసి. నీకు బుద్ధి వచ్చింది, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అస్సలు ఇవ్వకూడదు డబ్బులు. అంతే. ఈరోజు వీళ్ళ దగ్గర ఒక 20,000 గుంజాలి. బాబు రామలక్ష్మణ్ ఉన్నారా లేరా? ఉంటారులే, ఎక్కడ పోతారు? రామలక్ష్మణ్ బాబు ఉన్నారా? ఏమైందా దిగులుగా ఉన్నావు? ఏం చెప్పాలి, ఓవర్ యాక్షన్ చేయకరా. జీవితంలో అన్ని కష్టాలే, నాకేమొస్తాయి అన్ని కష్టాలు. ఇక్కడ మాకు కూడా అదే కాన్సెప్ట్ లే, కానీ మీ కష్టాలు ఏంటో చెప్పండి. నా మీద దయచేసి ఒక 20,000 డబ్బులు కావాలి. డబ్బులా? డబ్బులు అంటే అలా ఆశ్చర్యపోతున్నారేంటి? ఇప్పుడే మనం బకరగాలు అయ్యాం. దగ్గర ఒక 20,000. డబ్బులు అంటే ఏంటి, కుచ్చుకుచ్చులు ఆడుకుంటున్నారేంటి మీరు? ఏం లేదు కానీ సరే ఎంత కావాలి? 20,000 కావాలి అర్జెంట్. 20,000? 20,000 అంటే 20 లక్షలు అడిగినట్టు వీళ్ళు అయిపోతున్నారు. ఏదో 20 రూపాయలు ఈజీగా అడిగినట్టే అడిగారు. నేను చిటికలు వస్తే వస్తాయి, కానీ వాళ్ళు ఎక్కడో ఫారెన్ లో ఉన్నారు. ఏం చెప్పాలి మీకు? ఇక్కడ ఏదో తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అని ఒక్క 20,000 అడగడానికి వచ్చాను. 20,000 కూడా ఇవ్వలేరా మీరు? అసలు ఇవ్వకూడదు బాబు, ఇచ్చిన డబ్బులు ఇంతవరకు బయటికి రాలేదు. 5 సార్లు ఇచ్చాను, ₹1 కూడా ఇవ్వలేదు. 20,000 అయిపోయాలి వాళ్ళ దగ్గర. జాలి లేదా మీరు? అసలు మనుషులు కదా, మానవత్వం లేదా? సిగ్గు శరం మానవ మర్యాద ఏమి లేవా మీకు? 5 సార్లు ఇచ్చా, నీకు ₹1 తిరిగి ఇచ్చావా? నేను చెప్తున్నాను కదా, ఇవి కూడా ఇచ్చారనుకో, వారం రోజుల్లో విత్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ వేసి ఇచ్చేస్తా, పాతవి కూడా కలిపేసి. చూడండి, దయ చూపించండి. అరే కొంచెం కూడా లేవా మీ దగ్గర? నా దగ్గర ₹1 కూడా లేదు. నువ్వు కావాలంటే నువ్వు ఇచ్చు. అలా అనుకో రామాంజనేయులు, నువ్వే అలాగంటే అలాగా 5 సార్లు ఇచ్చినాడు, 6 సార్లు ఇవ్వలేవా? ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద?
అంటే ఏదో చూస్తే నాకేం కొంచెం జాలేస్తుందిరా. ఈ పడినట్టున్నాడు ఈ చేప. నమ్మితే మాత్రం నీకు నువ్వన్న ఎవరన్నో రామాంజనేయులు ఏదో నాకు టెండర్ వేసేటట్టున్నాడు. నువ్వన్న కనీసం 20,000 10,000 అన్న ఈరోజు ఎంజాయ్ చేస్తా. 10,000 కూడా ఇవ్వలేవా నువ్వు? అంటే ఇప్పుడైతే నేనైతే గట్టిగా అయితే 2,000 వరకు ఇవ్వగలను నేను అంతే. 2,000 ఏం సరిపోద్ది? వచ్చిన పర్లేదులే. 2,000 ఏం సరిపోతుంది? కనీసం 20,000 అడిగాను. 20,000 10,000 ఇవ్వలేవా? నువ్వే బెటరు. తనకన్నా నువ్వు జాలి చూపిస్తున్నావు. నాకు నమ్మకం లేదురా బాబు. నమ్మాలి మనుషులు అన్నాక. నన్ను నమ్మరా? నేను మనిషిని కదా? మీరేనా మానవులు నరులు? మామ నాకు సంబంధం లేదు, నువ్వు కావాలంటే ఇచ్చుకో. నాకు 20,000 రూపాయలు కావాలి. ఇస్తాను ఎవరా? అర్జెంటు. అది అసలు మీకు చెప్పాలంటే చెప్పుకోవాలండి. నేను అంత సిచ్యువేషన్ ఉంది, అర్థం చేసుకోండి. నా ముఖం చూస్తే అర్థం కావట్లేదు మీకు ఎంత బాధలో ఉన్నానని. చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్పు ఇవ్వాల్సి వస్తున్నాను అనుకోలేదు నేను. ఎప్పటివరకు బకరయ్యాను, మళ్ళీ ఇచ్చినంటే ఏమవుతున్నాయి ఏంటో. నీ అప్ప ఎక్కడికి పోదు. అరే నువ్వు నీ అప్ప ఎక్కడికి పోదు. నీది కూడా చెప్పాను కదా, చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ ఇస్తానని. అరే అర్థం చేసుకోరు. తెలిసిన వాళ్ళు కదా అని వచ్చాను. ఫోన్లేరా, మన ఇంటి పక్కన ఉంటారు కదరా, ఎక్కడికి వెళ్తా. ఇష్టం ఇస్తానంటే ఇచ్చుకో. నేను ఇప్పటికే ఒకసారి ఇచ్చాను, రూపాయి ఇవ్వలేదు. నా సిచ్యువేషన్ ఎవరు చెప్పాలి, నేను అంత బాధలో ఉన్నాను. అర్థం చేసుకోరా మీరు? నువ్వు కూడా అర్థం చేసుకోవా? అలాగంటావు. నన్ను అర్థం చేసుకోరా? తెలిసిన వాళ్ళని చెప్పి మీ దగ్గరికి వచ్చి అడిగితే నేను నీకైతే వారం రోజులు ఆ వడ్డీ ఈ వడ్డీ చక్రవడ్డీ మీ వడ్డీ మా వడ్డీ అన్ని వేసిస్తారంటారా? నీకైతే 3 రోజులు ఇచ్చేస్తాను. అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకపోతే వీళ్ళు అర్థం చేసుకుంటారా నన్ను? పోనీలే మామ, నేను తేడుపు నేను ఎప్పుడు చూడలేదు. నీ దగ్గర ఉంటే ఎవరా పోతాడా? అరే ఎప్పుడా నాకేం ప్రాబ్లం కాదురా. ఎప్పటివరకు చాలా మంది మనం డబ్బులు ఇచ్చి ఎర్రి పప్పలో ఏమంటున్నాను రా. మిమ్మల్ని అలా చెయ్యండి. నేను అలా చేయకుండా అదే పువ్వుల్లో పెట్టిస్తానని చెప్తున్నాను. మీరు ఎలాగిచ్చారో అలాగే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. అర్థం చేసుకోండి. నన్ను సర్లేరా, పోనీ ఎక్కడికి వెళ్తాడు? అర్థం చేసుకోవట్లేదు. నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటా? దేవుడు అందువల్ల అర్థం చేసుకో. ఇస్తారా ఎవరా? నమ్మకపోతుంటే నాకు చాలా బాధపడ్డా. 10,000 లేవు కానీ ఇదిగో 5,000 ఉన్నాయి, తీసుకో. రామాంజనేయులు థ్యాంక్స్ అబ్బా. నువ్వు 5,000 అన్నీ ఇచ్చావు. దీనికి అన్ని వేసి ఇచ్చేస్తాను. నువ్వేమా 5,000 చాలా నాకు. అర్థం చేసుకో. ఇక్కడ చూడు ఎత్తుగా ఉంది. డబ్బులు అనుకుంటా తీయొచ్చు కదా లోపల పెట్టుకుని. కనిపిస్తున్నాయి కదా లగ్నాలు బాగా దొరికింది. వెళ్ళ 20,000 ప్లేయర్లు 15,000 వచ్చింది. ఎదుగోండి చేసుకోండి. ఎంత 10,000? థ్యాంక్స్ అబ్బా. మీకైతే 2 రోజులు ఇచ్చేస్తాను. 2 రోజుల్లో అలాగే పడ్డదా నీకు? 2 రోజులు ఇచ్చేస్తా. దానికి వారం రోజులు ఇచ్చేస్తా అన్ని కలిపి. సరే అండి, ఊరుకోండి, ఇంకా బాధపడకండి. చాలా థ్యాంక్స్. వెళ్ళండి. వస్తాను. ఏం బాధలు ఉన్నాడో ఏంటోరా, ఇంతలా ఎప్పుడు యాక్ట్ చేయలే నా దగ్గర. తెగ ఏడ్చేస్తున్నాడు. నిజంగా ఏడ్చారా లేకపోతే యాక్టింగ్ చేశారా? నాకు డౌటే. లేదు లేదు లేదు, బాధలోనే ఉంటాడు. మొత్తానికి 20,000 అనుకున్నాడు. 15,000 టెండర్ పడ్డది. దేవుళ్ళు దేవుళ్ళ దెయ్యాలి. కానీ ఇవి చాలవే. ఇవాళ ఎవరికైనా టెండర్ అయిపోతాను. నేను నిద్రపోను కదా. ఆ మూర్తిగాడు ఉన్నాడు, వాడికి వేస్తా 10,000. ఆ మూర్తి వస్త్రా ఉండు, అక్కడ ఉండు, ఎక్కడ పోకు. నీకు ఉంది టెండరు.